తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో మధ్యాహ్న కాల సమయమున కల్వరి కిరణాల గ్రూపు సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాల దైవజనులకును విశ్వాసులకును ఏకీభవిస్తున్న నా సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించెద నీ కొరకే, నాకు ఉన్న సమస్తము
అర్పించెదనీ సేవలో. నా జీవితమంతా జీవించెదనీ కొరకై, నాకున్న సమస్తము అర్పించెదనీ సేవలో. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే లేపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడుగు నా తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడుగు నా తండ్రి స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధవాడైన నా తండ్రి మీకే స్తోత్రాలు నాన్న. యెహోవా పరిశుద్ధుడు, ఆయనను స్తుతించుడు అని నీ పరిశుద్ధ వాక్యమును బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. అల్ఫయు ఒమేగయున్న నా తండ్రి స్తోత్రాలనైనా. మొదటివాడు కడపటివాడైన వాడు మీకే స్తోత్రాలనైనా. ప్రేమామయుడుగు నా తండ్రి స్తోత్రాలనైనా. రోషము గల నా తండ్రి స్తోత్రాలనైనా. రెండవ రాకుల్లో మీ కుమారుని క్రీస్తు వారిని రాబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా రక్షకుడైన యేసయ్య మీకే స్తోత్రాలు. మా విమోచకుడైన నా తండ్రి మీకే స్తోత్రాలు. మమ్మల్ని విడువని ఎడబాయిన దేవా మీకే స్తోత్రాలు. నీ కృపను మా మీద కుమ్మరిస్తున్న తండ్రి స్తోత్రాలు నాన్న. ఎనలేని నీ శాశ్వతమైన ప్రేమను మాపై చూపిస్తున్న నా తండ్రి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలైనా. ఆశ్చర్యకరుడుగు తండ్రి, ఆలోచనకర్తగు నా తండ్రి, నిత్యుడుగు నా తండ్రి, సమాధానకర్తగు నా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి మీకే స్తోత్రాలనైనా. తండ్రి, ఒక తల్లి ఎలా బిడ్డను ఎత్తుకుంటుందో అలాగా మమ్మల్ని ముదిమి వచ్చే వరకు మమ్మల్ని మీరు చంక పెట్టుకుంటున్న నా తండ్రి మీకే స్తోత్రాలు. పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా అతిక్రమల నిమిత్తం, మా దోషముల నిమిత్తమై అయ్యా మీరు పొందిన గాయములు బట్టి, కల్వరిగిరిలో మీరు తండ్రి చేసిన త్యాగంను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పిల్లలైన వారందరి కొరకై మానక ప్రార్థన చేస్తున్నాను అన్న తండ్రి. వందనాలు. మా న్యాయాధిపతి మీరు చూసిన దేవుడు, మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి నీ పిల్లలైన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాన్న నీ పిల్లలందరినీ దీవించండి. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ దేశంలో, ఏ కుటుంబాల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ తండ్రి నీ పిల్లలందరిని బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ పనిలో ఉన్నతంగా నీ పిల్లల్ని మీ సేవకులు మీరు వాడుకున్న తండ్రి, నీ స్వార్థికులుగా సహకారులుగా అయ్యా ప్రభా ఎన్నో వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి వారిని పనిలో పనిచేస్తుండగా మీరు మరింతగా మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘాలను మీరు దీవించండి. సిద్ధపాటు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీరు రాబోతున్న దేవుడు. ఇంకను ప్రభా అయ్యా మొదట్లోనే మేము ఉండక క్రీస్తులో ఫలించు విధంగా, క్రీస్తులో ప్రభు నీ చిత్తం సంపూర్ణంగా జరిగించే వారంగా, నీకు మహిమకరంగా ప్రతి ఒక్క సంఘస్థులు, ప్రతి ఒక్క సేవకులు, నీ పిల్లలను అందరినీ మీరు మళ్ళీ బలపరచమని, మీ కృపచేత నడిపించమని నీ పాసంలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఇంకను తండ్రి రక్షణ లేనటువంటి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా భారతదేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. మిమ్మల్ని ఎరకకనే నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళ హృదయాలతో మాట్లాడు నాన్న. వాళ్ళ హృదయాలను దర్శించు తండ్రి. ఇదిగో మా రక్త సంబంధికుల్లో, మా బంధుమిత్రుల్లో, మా ఇరుగు పొరుగు వారిలో మేము అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా జీవిత ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అవుతుంటారు చూస్తున్నాం ప్రభా. అయ్యా అనేక మంది మిమ్మల్ని ఎరగక నశించిపోతున్నారు. దర్శించినైనా వాళ్ళ కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. వాళ్ళ బ్రతుకులు మీ పాసన సమర్పిస్తున్నాను నాయన. వాళ్ళని దర్శించండి. మీ చిత్తంలో వాళ్ళని మీరు ఆకర్షించుకోమని, రక్షణ దయచేయమని నీ పాసనలో వేడుకొంచున్నాను నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న దేవుడు. ప్రతి ఒక్కరి దగ్గరికి నీ వాక్యం వెళ్తుంది ప్రభా. నేను నమ్ముతున్నాను తండ్రి. వాళ్ళ హృదయాలు మీరు దర్శిస్తారు. నీ చిత్తమైన వారందరినీ మీరు ఆకర్షించుకోబోతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు తండ్రి.
అదేవిధంగా నా తండ్రి అయా యవనస్తులను బట్టి స్తోత్రాలనైనా తండ్రి, యవన సహోదరులని అయా ప్రతిదిన మీ పాసలను మొరపెడుతుంది తండ్రి. మీరు న్యాయం తీర్చే దేవుడు, యవనస్తుల పట్ల మీరు న్యాయం చేయి తండ్రి. అయ్యా వాళ్ళ భవిష్యత్తులను కట్టనైనా లోకపైన మీ ఇచ్చలకు పడిపోతున్నారు తండ్రి, లోక ప్రేమలకు ప్రభా ఆకర్షణలకు పడిపోతున్నారు తండ్రి. ప్రభా ఆ చూపును మార్చు తండ్రి, ఆ ప్రవర్తన మార్చునైనా. యవనస్తుల భవిష్యత్తులు నీ సన్నిధానంలో వాళ్ళ బలం నీ కొరకు ఉపయోగపడాలి, నీ పనిలో ఉపయోగపడాలి తండ్రి. యవనస్తులు మార్చు తండ్రి. ఈరోజు ఎంతో విధంగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఒక్కసారి దర్శించిన ఆయన ప్రభా. వాళ్ళు చేస్తున్న పనులను దీవించండి, వాళ్ళ వివాహ విషయంలో మీరు కృప చూపించండి, వాళ్ళ చదువులను దీవించండి. వాళ్ళ భవిష్యత్ కాలాల్లో అయా మరి నీ చిత్తం వాళ్ళ జీవితంలో జరుగునట్లు సహాయము చేయమని నీ పాదసంలో వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాన్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి ప్రభా. విశ్వాసుల కుటుంబాలు దీవించున్నా తండ్రి, సేవకుల కుటుంబాలు ఆశీర్వదించినైనా. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఇరువురు కుటుంబాలు దీవించినైనా. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరి కుటుంబాలు మీరు కాపాడు తండ్రి. అయ్యా ఇదిగో నాయన వృద్ధులను దీవించండి, కుటుంబాల చంటి బిడ్డలు మీరు ఆశించండి, బాలింతల్ని అయ్యా గర్భిణీ స్త్రీల్ని అయ్యా వృద్ధుల్ని విధవరాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారందరికీ క్షేమం దయచేయండి తండ్రి. ఈ ఎండ వాతావరణం నుంచి ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని పాసనలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. నా నామం పేట మీ నన్ను నేమిడి నేను చేతునని సెలవిచ్చిన ప్రకారం తండ్రి, నీ చిత్తం పరలోక రాజ్యంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఈ భూమి మీద సంపూర్ణంగా నీ పిల్లల ద్వారా జరిగించబడి నీకు మహిమ కలగాలి తండ్రి. తండ్రి, నీ పిల్లలైన వారి ద్వారా ప్రభా అయ్యా నీకు మహిమ కలగాలి దేవా. ప్రతి బిడ్డను మీరు బలపరచమని, రక్షణ వైపు నడిపించమని వేడుకొంచున్నాను. ఈనాటి దినాల్లో అధికారులుగా ఉంటున్న వారు ప్రభా, వారిని మీరు దర్శించిన రక్షణ దయచేయను ఆయన. ఈరోజు ప్రభా ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో నా అధికారం కోసం అందరూ పరిగెడుతున్నారు ప్రభా. మరి క్రీస్తులు దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని ప్రభా ఎవరు ఆశించట్లేదు ప్రభా. ఒక్కసారి వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడు ప్రభా, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు వందనాలు. మీరు మాట్లాడుతున్న దేవుడు ప్రభా, మీరు చూస్తున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్క దినం వల్ల మీ చేతులు చాపి మీరు పిలుస్తున్న దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అదేవిధంగా ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా దైవజనులు దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారి కుటుంబాలు దీవించండి. నీ సేవలో ఇంకా ఫలించుటకు సంఘాలు వృద్ధి పొందినట్లు క్షేమము దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. ఇంకా అనేక మంది విశ్వాసులు ఉన్నారు, ప్రతిదినం ఏకీభవిస్తున్న సహోదరి మండలను వారి కుటుంబాలను దీవించిన ఆయన. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అయ్యా ప్రతి ఒక్క సహోదరులను బట్టి నేను స్తుతిస్తున్నాను. సత్యవతి అమ్మగారిని ప్రభా, శాంతి అక్కగారిని ప్రభా, వాళ్ళ కుమారుడు శ్రీచేతని బట్టి స్తుతిస్తున్నాను. యవనకాలను బిడ్డ త్రొట్టెల్లో కూడా మీరు ఆకర్షించుకొనైనా నీలో ప్రభా కట్టుబడి జీవించినట్లు ప్రభా యవనకాలం మీరు పట్టుకోమని వేడుకొంచున్నాను నాన్న. అలాగే దిలీప్ సహోదరిని, సాత్విక సిస్టర్ని, సుధా సిస్టర్ని, వెంకట గారు కుమారుణ్ణి, ఇంకా ప్రభా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరి కుమార్తెలు మీరు దీవించమని వేడుకొంచున్నాను. వాళ్ళ కుటుంబంలో మీరు శాంతిని సమాధానం దయచేయండి. ఆర్థిక సమస్యలతో శేఖర్ గారు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. ఆ ఈఎంఐ నాన్న తండ్రి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. వాళ్ళ కష్టార్జితాలు దీవించున్నాను. వాళ్ళ ఉద్యోగంలో, వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ పని బాటలో మీరు తోడుండు తండ్రి. ఈ దినమంతా మీ కృపచేత నడిపించమని వేడుకొనుచున్నాను ప్రభా. అయ్యా నీ తండ్రి, నీ సేవలో సహకారులుగా ఉంటున్న వారిని మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే దైవజనులైన ప్రభా ఆశీర్వాదం అయ్య గారిని ప్రభా, అయ్యా బలహీన స్థితిలో ఉన్న ప్రభా యేసప్ప అయ్య గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. ఆశీర్వాదం అయ్య గారి కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడండి. వారి మూడవ కుమార్తె యొక్క చదువు విషయంలోనూ, వారి ఆరోగ్య విషయంలోనూ మీరు కృప చూపించమని, సేవా పరిచర్యను మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అలాగే ప్రార్థన నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబ యావత్తును మీరు దీవించండి. వాళ్ళు చేస్తున్న సేవను పరిచర్యను దీవించండి. అయ్యా నీకు మాత్రమే మహిమ కలుగును గాక, నీకు మాత్రమే ఘనత కలుగును గాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు నడిపించిన దేవా, ఈరోజు నీ పిల్లలను అందరినీ మీరు నడిపించే దేవుడు ప్రభా. ఇదిగో నా తండ్రి, నీకు ప్రార్థన చేసిన వారిలో అయ్యా ప్రభా, నీకు మొరపెట్టిన యాజకుల్లో మోషే అహరోను ఉండి నీకు ప్రార్థన చేయవాళ్ళు సమయంలో వారి ప్రార్థన మీరు ఆలకించినని నీ వాక్యం సెలవిచ్చినది. ఈరోజు మేము కూడా అల్పులైన అభాగ్యులను మాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను స్తుతిస్తూ, మీరే మా అతిశయమని నీ ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తూ మీకు మేము మొరపెడుతున్నాం. మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించి మీరు కృప చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నీతి న్యాయంలో మీ సింహాసనములకు ఆధారంలో ఎన్నో కనుక తండ్రి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను నాయన. ఇంకా నువ్వు ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరి మళ్ళీ కుటుంబాలు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీరు సంధిస్తున్న దేవుడు. అయ్యా నా తండ్రి, వాళ్ళకి ఏం కావాలో అన్నిటిని ఇచ్చే దేవుడు. వాళ్ళు స్థిరంగా నిలబడాలి ప్రభా. నీ నామానికి మహిమకరంగా వాళ్ళు బ్రతుకులు ఉండాలి తండ్రి. నా సహోదరులందరినీ
కుటుంబాలందరినీ మీరు చల్లగా కాపాడమని వేడుకొంచు. నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టుకొని నేను స్తుతిస్తున్నాను అయ్యా. తల్లి కుటుంబంలో విషాదకరంగా జరిగి ఉండగా, వారి బావగారు మరణించి ఉండగా, వాళ్ళ అక్కగారి కుటుంబానికి, వారి పిల్లలకి ఆదరణ దయచేయండి. మరి వాళ్ళ యొక్క కార్యం అంతట్లో మీరు కృప చూపించండి ప్రభా. వాళ్ళ పరిపూర్ణమైన రక్షణలోకి భక్తి జీవితం నడవబడినట్లు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా, వారి పిల్లల్ని, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెల కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళ సంతతి అందరినీ దీవించండి. సంపూర్ణమైన భక్తిలో పరిశుద్ధంగా మీ నామానికి మహిమకరంగా వాళ్ళు ఉండినట్లు, సంపూర్ణమైన విశ్వాసంలో వాళ్ళు స్థిరపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. చివరిగా నాన్న, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నన్ను నీ పాసన సమర్పిస్తున్నాను. కేవలం నీ కృపను బట్టి పొందినాను. నా కుటుంబంలో మీ శాంతి సమాధానంతో నడిపించు తండ్రి. మీరు అధికారి గుండా నా కుటుంబాన్ని నడిపించు నాయన. నాకు ఇచ్చిన సంతానాన్ని నీ వైపుకి నడిపించు తండ్రి. అయ్యా, నా కుటుంబ సభ్యులందరినీ ప్రభా, సమస్తాన్ని పాసన సమర్పిస్తున్నాను. నీ చిత్తమే జరిగించండి. నా భర్త నీ సేవలో ఉన్నతంగా మీరు వాడుకో తండ్రి. తన చుట్టూరు మీరు కంచిమేయండి. తను చేస్తున్న పని బాటలో తోడునండి. ఇదిగో నాకు కూడా ప్రభా, గృహ పరిపాలన అన్నిటి విషయంలో నాకు తోడుండి జ్ఞానం ఇచ్చి నడిపించమని అయ్యా, నా బ్రతుకంతా నీకు సమర్పించుకుంటూ నేను నాకు ఇచ్చిన నీ సేవను ప్రభా మరణం వరకు నమ్మకంగా చేయనట్లు మీరు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభములు. ఆమెన్.